జగన్ పర్యటన వేళ పోలీసులతో వాగ్వాదానికి దిగిన అంబటి రాంబాబుపై సత్తెనపల్లిలో కేసు నమోదైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు రాకేష్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. అలాగే వైసీపీ నేతలు ప్రవర్తించినటువంటి తీరు కూడా పోలీసులతో పాటు అధికారులకు కావచ్చు లేదా ఇతర ప్రజలకు కావచ్చు చాలా ఆటంకాలు సృష్టించినటువంటి పరిస్థితి. దీనిపైన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పరిధిలోని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ముందుగా అంబటి రాంబాబు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కంటెపూడి వద్ద సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంటెపూడి వద్ద పోలీసులు అడ్డుగా పెట్టినటువంటి బారిగేట్లను కూడా బలవంతంగా తొలగించారు. ఆయన వారించినటువంటి పోలీసులపైన దౌర్జన్యాన్ని దిగడానికి వారిని కూడా నెట్టివేశారు. సత్తెనపల్లి డీఎస్పీ వారిస్తున్నప్పటికీ కూడా వినకుండా ఆ పోలీసులపైన దౌర్జన్యం చేశారు. శాంతి భద్రతలకు సహకరించాలి, జగన్ పర్యటనకు సంబంధించి అనుమతించిన తరుణంలో పోలీసులు చెప్పినటువంటి నిబంధనల మేరకు నడుచుకోవాలి అని చెప్పేసి ఎంతగా చెప్పినప్పటికీ పోలీసులు అంబటి రాంబాబు వినిపించుకోలేదు. తాము ఇష్టం వచ్చినంత మంది వస్తాము, అడ్డుకోవడానికి మీరెవరు అంటూ పోలీసులపైనే దౌర్జన్యానికి దిగినటువంటి పరిస్థితి. దీనిపైన పోలీసులు ఎంత చెప్పినప్పటికీ కూడా అంబటి రాంబాబు వినిపించుకోలేదు. తన అనుచరులతో కలిపి ఆ బారికేడ్లు నెట్టివేయడం, పోలీసులపైన దౌర్జన్యానికి దిగడంతో పాటుగా వారిని నెట్టివేశారు. ఈ క్రమంలోనే ఆ బారికేడ్లను కూడా తొలగించి తమ వాహనాలు కావచ్చు లేకపోతే ఆ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా భారీగా ఆ రెంటపాల వైపు చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదంతా కూడా పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించడంతో పాటుగా పోలీసులు ముందుగా చెప్పినటువంటి ఆ 30 పోలీస్ యాక్ట్ కావచ్చు ఆ నిబంధనలు ఉల్లంఘించడం అని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు. అందుకే అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెబుతూ ఉన్నారు. దానిపైన పలు సెక్షన్ల కింద పోలీసు విధులను ఆటంకం కలిగించడము, అలాగే వారిని బెదిరించడము, దాడి చేయడము, ఈ సెక్షన్ల కింద అయితే అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేశారు. రాకేష్. చంద్రశేఖర్, చెప్పండి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదైంది కదా, ఆ వివరాలేంటి? రాకేష్, జగన్ పర్యటన వేళ వైసీపీ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తీవ్ర అత్యుత్సాహం చూపారు. పోలీసులు చెప్పిన నిబంధనలను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా వ్యవహరించారు. పోలీసులు కేవలం జగన్ వాహనాలతో పాటు అదనంగా మరొక 3 వాహనాలకు మాత్రమే అనుమతించారు. అయినప్పటికీ దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా 50కి పైగా వాహనాలు జగన్ కాన్వాయ్లో నడిచినటువంటి పరిస్థితి. ప్రధానంగా సత్తెనపల్లి పట్టణం వరకు వచ్చేసరికి ఆ పట్టణం అంతా కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ చేసేసి పోలీసులు చెప్పిన పట్టించుకోకుండా ఆ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించారు. జనజీవనానికి తీవ్ర ఆటంకాలు కూడా కలిగించిన పరిస్థితి. ఆ బైకులకు సైలెన్సర్లు తీసేసి ఆ బైకుల పైన శబ్దాలు చేసుకుంటూ రోడ్లపైన ర్యాలీలు కూడా నిర్వహించారు. అలాగే కొన్ని అభ్యంతరకర ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తూ ఎవరైనా తమకు అడ్డొస్తే నరుకుతాం, చంపుతామనే కోణంలో రఫా పాటిస్తామంటూ సినిమా డైలాగులకు సంబంధించినటువంటి ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటిపైన కూడా సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పట్టణ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఆ సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవ సుధీర్ రెడ్డి, అలాగే నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీరిద్దరిని ఆ కేసులో పేర్కొన్నారు. వీరితో పాటుగా మరికొందరు అనేటువంటి అంశాన్ని కూడా ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. ఆ తర్వాత ఆ వీడియోల దృశ్యాల ఆధారంగా మరికొందరిని కూడా ఈ కేసులో చేరుస్తామని చెప్పేసి సత్తెనపల్లి పట్టణ పోలీసులు చెప్తున్నారు. ఇక ఆ జగన్ పర్యటనలో కార్యకర్తలు కావచ్చు కొంతమంది వైసీపీ అభిమానులు ప్రదర్శించిన ప్లకార్డుల పైన కూడా రవి అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్తనైతే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు, ఎందుకంటే శాంతి భద్రత విఘాతం కలిగించిన పాటుగా ప్రజల్ని ఒక భయాందోళనకు గురి చేసే విధంగా కూడా నిన్నటి జగన్ పర్యటన సాగింది. అందులో వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించినటువంటి ప్లకార్డులు అయితే తీవ్ర స్థాయిలో ఆందోళన కలిగించే ఉన్నాయి. అవతల వారిని నరుకుతాం, చంపుతాం, మళ్ళీ మేము వస్తే 2.0 చూపిస్తాము, రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు పెడతాము, ఇలాంటి ఒక రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలతో కూడినటువంటి ప్లకార్డులంటివి కూడా ప్రదర్శించారు. వీటన్నిటిపైన కూడా కేసులు నమోదు చేసి ఆ సంబంధిత వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు.